ఖచ్చితంగా మనమైతే థియేటర్స్కి వెళ్ళము. మనకి ప్రశాంత్ వర్మ ఏమో తెలుసా, బాగా తేజ సజ్జావని బాగా తెలుసా, విత్ ఫ్యామిలీతో సహా ఈ మూవీకి వెళ్ళామంటే ఎందుకు వెళ్ళాము? లాస్ట్ వీడియో ఎండింగ్లో మాట్లాడుకుందాం అన్న మూవీ గురించి అన్నట్లుగా మీరు చాలా కామెంట్స్ చేశారు వీడియోస్ కింద. వాటి గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం అనుకుంటున్నాను. నాకు వచ్చిన కామెంట్స్ అన్నింటిలో నేను కొన్ని కామెంట్స్ అయితే పిక్ చేసుకున్నాను, వాటి గురించి అయితే మాట్లాడతాను. ఇప్పుడు అందరూ నన్ను కొంచెం నెగిటివ్గా చూస్తున్నారు. ఏదో నెగిటివ్గా నేను ఏదో రివ్యూ ఇచ్చినట్లు, నిజంగా చాలా పెద్ద కళాఖండానికి నేను చాలా పెద్ద మచ్చ తెచ్చినట్టు చూస్తున్నారు అనమాట. నేను పిక్ చేసుకున్న పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, నీకు అసలు మూవీ ఎందుకు నచ్చలేదురా, మూవీ ఎలా ఉందిరా అని చెప్పి చాలానే కామెంట్స్ చేశారు. బట్ మూవీ నాకు ఎందుకు నచ్చలేదంటే, స్టోరీ ప్లాట్ తీసుకుంటే ఒక ఆవారాగా తిరిగే కుర్రోడు, తనకు ఒక మనీ దొరుకుతుంది. అదేవిధంగా ఒక విలన్ ఉంటాడు, తనకంటూ ఒక మోటో ఉంటుంది. ఆ మనీని తను దక్కించుకుందాం అనుకుంటాడు, తనకు దక్కకుండా చూడాలని హీరో అనుకుంటాడు. ఇదే స్టోరీ అండ్ ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ మాత్రమే. ఓవరాల్ మూవీలో ఆ స్టోరీలోకి పూర్తిగా అయితే నేను ఇన్వాల్వ్ అయ్యే అంతలా లేదు. ఒక సీన్లో తన కోపం వచ్చి ఆ మనీని హీరో బయటకు విసిరేస్తాడనమాట. ఆ మనీ పోయినప్పుడు, అరే ఆ మనీ హీరోకు దొరుకుతుందా లేదా, దొరకపోతే నెక్స్ట్ ఏం జరుగుతుంది, వామ్మో పెద్ద విధ్వంసం జరుగుతుంది అని ఎక్కడైనా మీరు ఫీల్ అయ్యారా? నేనైతే అస్సలు ఫీల్ అవ్వలేదు. అరే నెక్స్ట్ ఏంటి అన్న అసలు లేదు, ఆ థాటే లేదు. దొరికితే దొరికింది, దొరక ఏం చేస్తుందిలే అన్నట్లు చూశాను తప్పించి, వామ్మో దొరక్కపోతే పెద్ద ఘోరం జరుగుతుంది అన్నట్టు ఎక్కడా లేదు. హీరో కొంచెం పోరాడలేని సిచ్యువేషన్లో ఇంకా ఇప్పుడు హనుమంతుల వారు వస్తారు, మామూలుగా ఉండదు సీను అన్న హైప్ కానీ ఎక్కడైనా ఎక్కిందా మీకు? లేనే లేదు. ఇంకోటి ఏంటంటే, ఆ మనీ హీరోకే ఎందుకు దొరకాలి, ఏం చేశాడని? ఇప్పుడు శ్రీ ఆంజనేయ మూవీని తీసుకోండి. తను ఆంజనేయ స్వామికి వీరాభిమాని అనమాట. ఎప్పుడు నిత్యం చేపిస్తూనే ఉంటాడు. తనకి ఆంజనేయుల వారి పవర్స్ వచ్చాయంటే ఓకే. శ్రీరామదాస్ ఉంది, ఆ మూవీలో నాగార్జున రాముడికి పరమ భక్తుడు అనమాట, ఎప్పుడు జపిస్తూనే ఉంటాడు నిత్యం. ఆ మూవీలో రాముల వారు ప్రత్యక్షం అవ్వటం తనకి ఓకే. బట్ ఈ మూవీలో ఏం చేశాడని హీరో తనకు మనీ దొరకాలండి? గుళ్ళు గోపురాలను తిరిగాడా, లేదంటే మంచోడని పేరేమని తెచ్చుకున్నాడా? చేసేది దొంగతనాలు, తిరిగేది ఆవరాగా. తనకి ఎందుకు దొరకాలి? ఏం లాజిక్ ఉందని? తను డివోషనల్గా ఎక్కడ కనెక్ట్ అయ్యాడని తనకి ఎందుకు దొరకాలి? విలన్ మోటు కూడా చూపిస్తారు. విలన్ ఒక సూపర్ హీరో అవ్వాలనుకుంటాడు, అది కూడా మిస్యూజ్ చేసుకోవాలన్నట్టు. కానీ నెగిటివిటీగా విలన్ అక్కడ చూపించలేదు. ఆ మనీని దక్కించుకోవడానికి తను ఏదో ప్రయత్నిస్తున్నాడు. ఆడొక రాక్షసుడు, ప్రపంచ ప్రళయం వస్తుంది, విధ్వంసం జరుగుతుంది అన్నంత రేంజ్లో చూపించలేదు. పక్కా కమర్షియల్ ఫిక్షనల్ స్టోరీ ఇదంతా. ఒక్క టైటిల్ని బేస్ చేసుకొని మాత్రమే మనం థియేటర్స్ వరకు వెళ్ళాము. మామూలుగా ఇది హనుమాన్ కాదు, ఏ జెట్ మ్యానో బ్యాట్ మ్యానో సంథింగ్ ఇలాంటి ఏ టైటిల్ ఉన్నా కానీ ఖచ్చితంగా మనం అయితే థియేటర్స్కి వెళ్ళము. మనకి ప్రశాంత్ వర్మ ఏమో తెలుసా, బాగా తేజ సజ్జావని బాగా తెలుసా, విత్ ఫ్యామిలీతో సహా ఈ మూవీకి వెళ్ళామంటే ఎందుకు వెళ్ళాము? ఓన్లీ టైటిల్ బేస్ చేసుకుని వెళ్ళాము, హనుమాన్. సో ఈ హనుమాన్ అని టైటిల్ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా హనుమంతుల వారికి సంబంధించిన మూవీయే. ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళాలన్న ఒక మోటతో మూవీకి వెళ్ళాం మనం. బట్ వెళ్ళిన తర్వాత ఏముంది? అసలు డివోషనల్ టచ్ ఎక్కువగా ఉందా? ఏదో నేమ్ పెట్టుకున్నాం కాబట్టి డివోషనల్గా కొంచెం ఒక ప్లాట్ని రివీల్ చేయాలి కాబట్టి క్లైమాక్స్ సీక్వెన్స్లో ఒక 1 or 2 minutes చూపించారు. ఇంటర్వెల్ బ్యాంగ్ అప్పుడు ఒక చిన్న షార్ట్, ఎలివేషన్ షార్ట్ పెట్టారు. అది కూడా కమర్షియల్ పర్పస్ మాత్రమే. ఏదో ఫిక్షనల్ స్టోరీని ఓన్ చేసేసుకొని బాగుంది అని ఎలా అనుకోమంటారు? నాకు అంతగా నచ్చలేదు. ఇంకో కామెంట్ కూడా వచ్చింది, డివోషనల్ నీకేమైనా చెప్పారా, కంప్లీట్ డివోషనల్ అని నీతో ఎవరైనా అన్నారా అని అంటున్నారు. హనుమాన్ అనే టైటిల్ పెడితే మీరు ఎందుకని థియేటర్కి వెళ్ళారు? తను డివోషనల్గా ఏం చెప్పలేదని అంటున్నారు. ట్రైలర్ కట్లో డివోషనల్ పాయింట్ ఉందా లేదా? హనుమంతుల వారి విగ్రహం చూపించారా, తన పవర్స్ వస్తే ఎలా ఉంటుందో చూపించారా? అదంతా డివోషనల్ కదా. ఆయన హనుమంతుల వారి గురించి చూపిస్తే డివోషనల్ కాకుండా ఇంకెలా ఫీల్ అవుతారు? లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తారా, లేదంటే ఫ్యామిలీ సెంటిమెంట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? డివోషనల్గానేగా ఎక్స్పెక్ట్ చేసేది. అదే లేదు మరి అక్కడ. ఇంకా నెక్స్ట్ కామెంట్ ఏదో పెట్టారు, నువ్వు హిందువా కాదా, నువ్వు ఎవడెవరు అసలుకి ఈ కామెంట్స్ పెడుతున్నారనమాట. ఇప్పుడు నేను ఒక అన్నమయ్య లాంటి మూవీనో, శ్రీరామదాసు లాంటి మూవీనో, శ్రీ మంజునాథం అన్న మూవీనో, షిరిడి సాయిబాబా ఇలాంటి మూవీస్ని నేను బాగలేదని చెప్పి రోస్ట్ చేస్తే మీరు నన్ను అనొచ్చు, అవన్నీ కల్ట్ డివోషనల్ మూవీస్. ఎందుకంటే చాలా డివోషనల్ మూవీస్ చూస్తే మనకు మంచి ఫీల్ క్యారీ అవుతుంది, డివోషనల్గా ఒక మెట్టు పైకి వెళ్తామన్నమాట. బట్ ఈ మూవీలో ఏముందండి డివోషనల్ పాయింట్? మీరు ఎందుకు అందరూ అంత ఓన్ చేసేసుకుంటున్నారు? ఎందుకంటే హనుమాన్ అనే టైటిల్ ఉంది, క్లైమాక్స్లో కొంచెం డివోషనల్గా ఏదో ఒక 1 or 2 minutes పెట్టారు కాబట్టి ఇంకా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ హైప్తోనే బయటకు వచ్చేస్తున్నాం అందరం. బట్ అక్కడ అంతేమీ లేదు, పక్కా కమర్షియల్ మూవీ ఇది. కొంచెం లైట్గా డివోషనల్ టచ్ మాత్రమే ఇచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఓం రావత్ దేనికి పనికిరాడు, అదేం సినిమా అసలుకి ఆదిపురుష్ సినిమా అని చెప్పేసి తెగ చంటుతున్నారు ఓం రావత్ని ఆదిపురుష్ని కంపేర్ చేసి. అసలు ఆ మూవీకి ఈ మూవీకి ఎలా కంపేర్ చేస్తారు? ఇప్పుడు అంటున్నారు నేను ఈ మూవీ బాగాలేదు అని అంటుంటే, మరి ఆదిపురుష్ వచ్చినప్పుడు బాగాలేదని చెప్పి ట్రోల్ చేసినప్పుడు మీ అందరూ ఏమైపోయారు? ఇది హనుమంతుల వారి దేవుడి సినిమా, నేను బాగలేదు అన్నానని మీరు అనుకొని నన్ను రేవెట్టేస్తున్నారే. మరి అలాంటిది ఒక దేవుడైన హనుమంతుల వారికి దేవుడైన రాముడి సినిమాని అందరూ ట్రోల్ చేస్తుంటే ఆదిపురుష్ రిలీజ్ అయినప్పుడు మీరు ఏం చేశారు? నన్ను అడుగుతున్నారు కదా, ఒక హిందువా అని చెప్పి. మీరు హిందువుగా ఏం చేశారు మరి ఆ మూవీ ఫ్లాప్ అన్నప్పుడు, డిజాస్టర్ అన్నప్పుడు? మళ్ళీ దీనికి కంపారిజన్. అది రామాయణంలో జరిగిన స్టోరీని సినిమాగా చిత్రీకరించారు. ఇంకా ఆ మూవీ చూస్తే చిన్నపిల్లలు కూడా తెలుస్తుంది, ఓకే అప్పుడు అలా జరిగింది ఇలా జరిగింది
అప్పుడు ఇలా రావణాసుడు అనే అతను వచ్చి సీతమ్మ గారిని ఎత్తుకెళ్ళిపోయారు. ఇలా ఒక యుద్ధం జరిగింది. హనుమంతుల వారికి ఇంత శక్తి ఉంది, హనుమంతుల వారికి రాముడు అంటే ఇంత భక్తి ఉంది, రాముడు ఇంత మంచివాడు, ఇంత గొప్పవాడు, ఇవన్నీ పిల్లలకు తెలుస్తాయి. మరి ఈ మూవీ చూసి చిన్న పిల్లలు ఏం నేర్చుకోవాలండి? అర్జున్ రెడ్డి మూవీ వచ్చినప్పుడు చాలా మంది ఈ మూవీని బాయ్కాట్ చేద్దాం చూశారు. ఎందుకనంటే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్నట్టున్నారు, లవ్ స్టోరీ కొంచెం డెప్త్గా చూపించడం వల్ల పిల్లలు పాడైతారేమని చెప్పి పేరెంట్స్ అందరూ కలిసి మూవీని బాయ్కాట్ చేద్దామని చూశారు. ఈ మూవీలో స్టార్టింగ్ విలన్ చిన్నప్పుడు తనేదో సూపర్ హీరో అవుదాం అనుకుంటే వాళ్ళ పేరెంట్స్ అడ్డొస్తున్నారని చెప్పి పేరెంట్స్ చావుకే కారణం అవుతాడు. అలాంటి మూవీస్ చూసేటప్పుడు మరి చిన్నపిల్లలు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారండి? ఇంకా మనం ఇప్పుడు ఆడుకుంటున్నాం కదా, కానీ ఎక్కువసేపు ఆడుకొని ఇవ్వట్లేదు కదా మన మమ్మీస్, మన డాడీస్, బయటికి వెళ్ళనివ్వట్లేదు కదా, వాళ్ళే లేకపోతే మనం ప్రశాంతంగా ఆడుకోవచ్చు అని చెప్పేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఏమైనా ఆలోచిస్తే. అయినా కానీ ఈ మూవీ టైటిల్ హనుమాన్ మాకు నచ్చింది, మాస్టర్ పీస్. ఇంకా నెక్స్ట్ కామెంట్ బాగా ఎక్కువగా వినిపించిన కామెంట్ అనమాట. బడ్జెట్ మాట్లాడితే బడ్జెట్ ఆదిపురుషు అన్ని కోట్లు పెట్టి తీశారు, ఈ మూవీ 25 crores పెట్టి తీశారు, 45 crores పెట్టి తీశారు, 60 crores పెట్టి తీశారంటే అసలు నీకు బడ్జెట్ ఎక్కడైంది బ్రో? ఓ బడ్జెట్ అని తెగ మాట్లాడుతున్నారు మీరు. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, కాస్ట్ అండ్ క్రూ అందరూ చాలా చిన్న తరహా ఆర్టిస్టులే. ఎవరు ఓ పాన్ ఇండియా స్టార్లు లేదా పెద్ద పెద్ద యాక్టర్స్ ఎవరిని పెట్టుకోలేదు. ఆ సముద్రం గాని మాత్రమే కొంచెం వాళ్ళందరితో కంపేర్ చేస్తే కొంచెం పెద్ద యాక్టర్ అనమాట. మిగతా వాళ్ళందరూ చిన్న చిన్న యాక్టర్సే. వాళ్ళకి ఎంత ఇస్తారంటే రెమ్యునరేషన్ చాలా తక్కువలో సెటిల్ చేసి ఉంటారు కదా. ఇంకెక్కడైతే మీకు బడ్జెట్? పోనీ సాంగ్స్, మ్యూజిక్ డైరెక్టర్ ఏమని అనుకుంటే చాలా చిన్న డైరెక్టర్ తను, ఏ కీరవాణియో ఏఆర్ రెహమానో కాదు కదా ఇచ్చింది, చాలా చిన్న మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చాడు. తనకు కూడా ఎంత ఇస్తారండి రెమ్యునరేషన్? ఇంకా విఎఫ్ఎక్స్ వీటి గురించి మాట్లాడుతున్నారు. విఎఫ్ఎక్స్ అది కూడా ఆదిపురుషు కంపేర్ చేస్తూ అది కంప్లీట్గా 80 to 90% గ్రాఫికల్ మూవీ. ఇది 5 to 10% గ్రాఫికల్ మూవీ. దానికి దీనికి ఎలా కంపేర్ చేస్తారు? అదేమంటే బడ్జెట్ ఇష్యూ. ఎక్కడ అనిపించింది న్యాచురల్గా మీకు? హనుమాన్కి ఆ పవర్స్ వచ్చినప్పుడు వాళ్ళ అక్కని ఎత్తుకొని ఉరుకుతాడు, బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక చిన్న షార్ట్ పెట్టి, బ్లర్రీ షార్ట్ పెట్టి, ఇంకా అది కూడా మీరు గ్రాఫిక్స్ అంటే ఎలా వర్తి అయిద్దండి ఇది గ్రాఫికల్గా? చాలా షార్ట్స్ ఉన్నాయి అలాంటివి. న్యాచురల్గా కనిపించిందంట. న్యాచురల్గా ఏదో మూవీ మొత్తంలో మనకి ఆ విలేజ్ స్టార్టింగ్లో ఏదైతే హనుమంతుల వారి పెద్ద విగ్రహం చూపిస్తారో అది మాత్రమే కొంచెం బాగుంది అనిపించింది. ఆ షాట్ను కూడా చాలాసార్లు చూపించారు. ఊరినట్టు చూపించారు. ఆ ఊరు మొత్తం చూపించారంటే అదేమీ లేదు. ఆ హీరో ఉండే ఇల్లుని చూపించారు. ఆ హీరోయిన్ వాళ్ళ ఇంటికి స్కూల్కి తిరుగుతూ ఉంటుంది కాబట్టి స్కూల్ని చూపించారు. ఆ పాలెగాడు ఉన్నాడు కాబట్టి అక్కడ కుస్తీ పోటీ లాంటివి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ యుద్ధ భూమిని, ఆ రంగస్థలం అది చూపించారు. ఆ ఊర్లో ఆ ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం తప్పించి ఇంకెక్కడ టెంపుల్స్ ఉన్నట్టు కానీ, ఆ ఊర్లో ఎవరైనా పూజలు చేస్తున్నట్టు కానీ ఎక్కడా చూపించలేదు. ఇంకా మిగతా అంతా కూడా కొంత న్యాచురల్గా ఏం లేదు, గ్రాఫికల్గా అర్థమవుతుంది, విఎఫ్ఎక్స్ అని అర్థమవుతుంది. దానికి ఇది విఎఫ్ఎక్స్ విజువల్ వండర్ అంట. అంతగా అయితే నాకు అనిపించలేదు. అడవిలో ఫైట్ ఒకటి పెట్టారు. ఆ ఫైట్ లైటింగ్ చాలా తక్కువగా ఉంది. దానికి కూడా మళ్ళీ బడ్జెట్ ఇష్యూ అంటారు. అదేమంటే అలాంటప్పుడు నైట్ టైం పెట్టకూడదు ఫైట్. మరి డే టైంలో షూట్ చేసుకోవాలి, ఈవినింగ్ టైంలో కానీ లైక్ అలాగా. మరి చెక్కడ పడిందా కాకుండా ప్రాపర్ లైటింగ్ లేదు అక్కడ, ఒక్కళ్ళ మొహాలు కూడా కనిపించట్లేదు. మీకు అది కళాఖండం. ఇంకా మాట్లాడాలంటే ప్రశాంత్ వర్మ గురూజీ నీకు మాత్రం హ్యాట్స్ ఆఫ్. నువ్వు ఏదైతే పకడ్బందీగా ప్లాన్ చేసి బిజినెస్ స్ట్రాటజీ యూజ్ చేసావో కంప్లీట్గా వర్కౌట్ అయింది. నువ్వు అనుకున్నట్టు కుంభస్థలాన్ని బద్దలు కొట్టావు. తన బిఫోర్ ప్రాజెక్ట్ ఏంటంటే జాంబీ రెడ్డి. జాంబీస్ గురించి సినిమాస్ ఎప్పుడో 90s నుంచి వస్తున్నాయి అనమాట. అంటే ఏదో కోవిడ్ మూవీ ఇంట్లో ఉన్నారు, ఏదో అమ్మ వాళ్ళు చూశారు, వాళ్ళంటే ఎప్పుడో 5 years 10 years ఒక మూవీ చూస్తారు కాబట్టి వాళ్ళకి ఓకే. బట్ మనకి లెగిస్తే మూవీ, కూర్చుంటే మూవీ, పడుకుంటే మూవీ చూస్తూనే ఉంటాం మూవీ లవర్స్గా. ఆ డైరెక్టర్ని కూడా మీరు తోపు డైరెక్టర్, హిట్ డైరెక్టర్, మంచి స్టఫ్ ఉన్న డైరెక్టర్ అని చెప్పేసి మంచి హైప్ చేశారనమాట. ఇప్పుడేమో హనుమాన్ అని చెప్పి ఒక సూపర్ మ్యాన్ స్టోరీ అని చెప్పి తీసుకొచ్చాడు. ఈ సూపర్ హీరోస్ మూవీస్ ఎప్పటి నుంచి చూస్తున్నాం? మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం సూపర్ హీరోస్ మూవీస్. ఇదే మూవీ ఒక 10 years బ్యాక్ వచ్చిన మూవీలాగా అనిపించింది, కానీ ఇప్పుడు ఫ్రెష్ మూవీ 2024లో రిలీజ్ అయిన మూవీలాగా అనిపించలేదు. ఇప్పుడు మామూలుగా చూడరు కదా ఏ సూపర్ హీరో పెట్టినా కానీ, ఒక బ్యాడ్ మ్యాన్ అంటేనో ఆల్రెడీ ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మనం. జెట్ మ్యాన్ అని సంథింగ్ ఏ మ్యాన్ పెట్టినా కానీ చూడరు. బట్ థియేటర్కి ఆడియన్స్ని ఎట్లా రప్పించాలి? ఇదిగో ఇలాంటి హనుమాన్ అనే క్యాప్షన్స్ పెట్టుకుంటే తెలుగు స్టేట్లో ఉన్న ప్రజలు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి తీరుతారు. రిపీటెడ్ ఆడియన్స్ అవసరం లేదు. ఫ్యామిలీతో ఒక్కసారి థియేటర్కి వెళ్ళినా చాలు, పెట్టుబడి డబుల్ త్రిబుల్ వచ్చింది అనమాట. అదే స్ట్రాటజీ యూజ్ చేశాడు, వర్కౌట్ అయింది. ఇంకా నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బాగా ఎక్కువగా వినిపించిన కామెంట్, నాకు నవ్వు వచ్చిన కామెంట్ కూడా. అదేమంటే దిల్ రాజ్ నీకు ఎంత ఇచ్చాడు రా భయ్ అంట. ఏమవుతాడు నాకు? నా చుట్టమో నా పక్కన నాకు ఇవ్వడానికి గట్టిగా తిప్పి కొడితే నా సబ్స్క్రైబర్ 1K కూడా లేరు. ఎలా ఇస్తాడు నాకు? ఏం చూసుకుని ఇస్తాడు నాకు? ఒకవేళ ఇచ్చారని మీరు అనుకుంటే వెళ్ళి నా ఛానల్ చెక్ చేయండి. గుంటూరు కారం గురించి కూడా రివ్యూ చేశాను. ఆ రివ్యూ ఎలా ఉందో చూస్తే మీకు తెలుస్తుంది దిల్ రాజు నాకు మనీ ఇచ్చాడో లేదో. నేను నా ఓన్గా మనీ పెట్టుకొని మూవీకి వెళ్తే నాకు ఆ మూవీ నచ్చలేదు కాబట్టి నచ్చలేదని చెప్పాను. నేను పెట్టుకున్న డబ్బులు నాకు సాటిస్ఫాక్షన్ లేదని చెప్పి నేను మొత్తుకుంటుంటే దిల్ రాజు డబ్బులు ఇచ్చాడా, ఆయన ఎంత ఇచ్చాడు, ఈయన ఎంత ఇచ్చాడు, పెయిడ్ ఆర్టిస్ట్, ఇవన్నీ మాట్లాడితే ఇది మూవీలాగే చూడు. ఇంత డీటెయిల్డ్గా ఇంత డెప్త్గా ఆలోచించకంటే నేను చెప్పేది అదే, మూవీలాగే చూడండి. ఏదో లైట్గా డివోషనల్ టచ్ ఇచ్చాడని చెప్పేసి అందరికీ నచ్చింది, నీకు కూడా నచ్చాలంటే నాకు నచ్చలేదు. ఇప్పుడు మీ అందరికి నచ్చింది, ఎందుకు నచ్చిందని నేను ప్రశ్నించట్లేదు కదా, నాకు ఎందుకు నచ్చలేదు మాత్రమే చెప్తున్నాను నేను. అలా అని చెప్పి నాకు నచ్చలేదు కాబట్టి ఇంకెవరికి నచ్చలేదని కూడా నా పాయింట్ కాదు. నాకు నచ్చలేదు, నాకు మాత్రమే నచ్చలేదు.
అదేమంటే బార్బిల్ అన్న అన్ని మూవీస్కి నెగిటివ్గా రియాక్ట్ అవుతాడు, బట్ ఈ మూవీకి పాజిటివ్గా రియాక్ట్ అయ్యాడు. బార్బిల్ అంత టోడే పాజిటివ్గా రియాక్ట్ అయ్యాడంటే సో అన్నకి ఇప్పుడు నచ్చింది కాబట్టి నాకు కూడా నచ్చిందని చెప్పి ఆ మూవీని భుజాన్ని వేసుకొని మోస్తూ హైప్ ఎక్కించాలా. నా ఓన్ మనీతో నా సమయాన్ని ఖర్చు పెట్టి మూవీ చూశాను. నాకు ఈ మూవీ అంతగా అనిపించలేదు. మూవీ జస్ట్ ఓకే మాత్రమే. ఇది ఈ మూవీ గురించి నా ఫైనల్ కంక్లూజన్ అయితే. ఇప్పుడు కూడా నేను డివోషనల్గా ఎవరిని హర్ట్ చేయలేదు, అసలు వాళ్ళ గురించి పాయింటే కాదు. ఎందుకంటే ఈ మూవీలో అంత డివోషనల్ టచ్ ఏమీ లేదు, అంత కమర్షియల్ ప్యాటర్నే, అది మీకు కూడా తెలుసు. కాకపోతే క్లైమాక్స్లో ఒక 2 or 3 minutes కొంచెం హైప్ని ఎక్కించడం వల్ల కంప్లీట్ డివోషనల్ మూవీ అనుకొని మీరు ఏదో అనుకుంటున్నారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీది, నా పాయింట్ ఆఫ్ వ్యూ నాది. దట్స్ ఇట్ గైస్.